నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాకాలానికి కూడిన సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా ఆశ్రమంపై సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన దాతలు, ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ 20,000 రూపాయల వితరణ, ఆర్థిక సహాయం చేసిన టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద డ్రైనేజ్ పూడికి తీతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్. బాక్స్ కల్వర్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్న పట్టణ వాసులు. రాష్ట్రానికి భారీగా నిధులు సమకూర్చిన కేంద్రం, వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ పై ఆరోపణలు చేస్తున్న వామపక్ష పార్టీ. జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీగా సభ్యత్వాల నమోదు. పాల్గొన్న చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, పట్టణ కన్వీనర్ చింతల నాని. సారా తాగిన చిరుతపులి వైరల్ అవుతున్న దృశ్యం. కేజీ నుంచి పీజీ దాకా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం నా ఆలోచన, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్, నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందల కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాళన చేద్దాం. నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతాను. ఉత్తరప్రదేశ్లో నిపుణ్ కార్యక్రమం చేస్తున్నారు, ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నా. నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం. కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి? ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు, 6వ తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి? సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం. కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను, కరికులంని బలోపేతం చేయాలి, రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష. దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం. ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయ్యన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందర పెట్టాలనేది నా లక్ష్యం. దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకొస్తాం. అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అనే హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశనం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థలో కూడా సిబిఎస్ఈ కరికులం అన్నారు, కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు, తర్వాత టోఫెల్ అన్నారు, డిక్షనరీ అన్నారు. అంటే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది. సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం, తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన. సారా మనుషులపైన కాదు, మృగాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంతటి మృగాన్నైనా బానిసగా మార్చుతుందనడానికి ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సారా పట్టీల వద్దకు వచ్చిన చిరుతపులి సారాను సేవించింది. దీంతో ఒళ్ళు మర్చింది, మత్తులో బలహీనమైంది. దీనిని చూసిన సమీప గ్రామస్తులు చిరుతపులి నడుస్తుండగా సెల్ఫీలు దిగారు. దానిని ముట్టుకుంటూ చిరుతపులి వెంబడే నడిచాడు. గుంపులుగా చేరుకున్న ప్రజలను ఏమీ అనకుండా చిరుతపులి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. పేరుకు తగ్గట్టుగా ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యకలాపాలు సేవా తత్పరతకు తార్కాణంగా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వరదల కారణంగా జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ వర్షపు నీటిలో మునిగిపోవడంతో గోడ సైతం కూలిపోయింది. రేపో మాపో కూలిపోయే పరిస్థితిలో ఉన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థపై సిటీ న్యూస్ వేసిన కథనాలకు దాతలు స్పందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం చెందిన ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ మానవత్వం చాటిందే. కొంతమంది స్నేహితులు ఆకాంక్ష పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా 20,000 రూపాయలను ఆశ్రమ నిర్వాహకులు దేవరపు శేఖర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో చరిత హాస్పిటల్ నిర్వాహకులు ప్రేమ్చంద్, భరత్లు పాల్గొన్నారు. తమలాగానే ప్రతి ఒక్కరూ స్పందించి ఎక్కడో ఉన్నవారికి సహాయం చేయడం కాదని, మన కంటి ముందే 10 పదుల వయసు కలిగి జీవిత చర్మాంకంలో జీవనం సాగిస్తున్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ మనుగడకు
కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిటీ న్యూస్ తో కోరారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు తన తరపున 4 లక్షల రూపాయల వితరణ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడ మేము బుట్టగూడెం రోడ్ లో ఏపీ మోటార్స్ ఆపోజిట్ లో సీతామహాలక్ష్మి గారి సేవా సంస్థ ఉందండి. అక్కడికి మేము నిన్నే రావడం జరిగింది. వచ్చి మేము అంతా చూసాము. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన జయవరపు శేఖర్ గారు ఎప్పటి నుంచి అందరినీ చూసుకుంటున్నారు. అంటే అసలు నిజంగానే మనం పెట్టిన తర్వాత స్పందించడానికి అది ఎంతవరకు నిజమా కాదని వచ్చి చూసామండి. నిజంగానే ఇక్కడ వసతులు అన్ని కావాల్సినవి నిజంగానే చాలా అవసరం ఉంది వీళ్ళకి. అవసరాన్ని తెలుసుకుని మా వంతు సహాయం మేము చేసామండి. ఇట్లాగా ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి ఇంకొంచెం సాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఇది తీయడం జరుగుతుందండి. మాది యాక్చువల్గా ఆకాంక్ష ట్రస్ట్ అండి. మా ఫ్రెండ్స్ అందరిది కలిపి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాం. ఆ ట్రస్ట్ ద్వారా ఈ సీతామహాలక్ష్మి గారి సేవా సంస్థకి మా నుంచి ఏదో చిన్న సాయం ఒక 20,000 అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ అండి. జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో డ్రైనేజీ శుభ్రతపై మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ దృష్టి పెట్టారు. పట్టణంలో బస్టాండ్ వద్ద డ్రైనేజీలలో పూడిక తీతల పనులను పెద్ద ఎత్తున తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రైనేజీలపై వేసిన బండరాళ్లను సైతం ప్రొక్లైన్ తో పైకి లేపి డ్రైనేజ్ పూడికలను పెద్ద ఎత్తున తీశారు. డ్రైనేజ్ లో పేరుకుపోయిన చెత్తా చెదారాలను వ్యర్థ పదార్థాలను మున్సిపాలిటీ కార్మికుల చేత ఎత్తించారు. మోకాల లోతులో ఉన్న డ్రైనేజ్ లోకి దిగి పూడికలను తొలగించారు. బస్టాండ్ బయట కాంప్లెక్స్ లో డ్రైనేజ్ ఆక్రమించుకున్న హోటల్ యజమానిని హెచ్చరించారు. ఆక్రమణలను సైతం దగ్గర నుండి పీకేశారు. అంబికా కేఫ్ పక్కనే ఉన్న డ్రైనేజీలు సైతం పూడికలను దగ్గర నుండి కార్మికులతో ఎత్తించారు. కూరగాయల షాప్ నుంచి అంబికా కేఫ్ మధ్యలో ఉన్న ఏలూరు రహదారి కింద పూడికను తొలగిస్తే సరిపోతుందని, కానీ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఎదురుగా ఉన్న డ్రైనేజ్ పై ఉన్న సిమెంట్ రాళ్లను తొలగిస్తే ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు. రహదారి కింద భాగంలో 6 అడుగుల వరకు వేసిన తూము కారణంగానే దిగువకు డ్రైనేజ్ నీరు పారడం లేదని, తూము కారణంగానే వాటర్ బాటిల్స్ వంటి వ్యర్థ పదార్థాలు కూరగాయల షాప్ వద్ద ఉన్న డ్రైనేజ్ లో నిలిచిపోతున్నాయని తెలిపారు. రహదారిపై 3 అడుగుల చిన్నపాటి బాక్స్ కల్వర్ట్ నిర్మిస్తే పూడికలు నిల్వ లేకుండా ఉంటుందని ప్రజలు సూచిస్తున్నారు. ఆ ప్రాంతం ఆర్ఎండ్బి శాఖకు సంబంధించింది కాబట్టి బాక్స్ కల్వర్ట్ కు సుమారు 30 లక్షల రూపాయలు వెచ్చించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఆర్ఎండ్బి శాఖ వద్ద నిధులు లేకపోతే మున్సిపాలిటీ నిధులతో రహదారికి అడ్డంగా బాక్స్ కల్వర్ట్ నిర్మిస్తే పూడికలను తీయడానికి అవకాశం ఉంటుంది. వరదలు వచ్చినప్పుడల్లా ఏదో పూడికలను తొలగిస్తున్నామనే పేరుతో మాటిమాటికి డ్రైనేజ్లపై సిమెంట్ ప్లేట్లను తొలగించడం, ఈ పనికి వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టడం కన్నా ఒకేసారి సుమారు 30 లక్షల రూపాయలు వెచ్చించి రహదారికి అడ్డంగా బాక్స్ కల్వర్ట్ నిర్మిస్తే రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండటమే కాకుండా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు పలపు ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. దాదాపుగా అశ్వరపేట రహదారిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా లక్ష్మీ హాస్పిటల్ నుంచి డ్రైనేజ్ నీరు వస్తోంది. అది కాకుండా మరికొంత దూరం చిదంబరం హాస్పిటల్, సుబ్బారెడ్డి కాలనీ, సూర్య కళాశాల ప్రాంతాల నుంచి ఇదే డ్రైనేజ్ లోకి మురికి నీరు రావాల్సి ఉంది. ఎంత ప్రాధాన్యత కలిగిన డ్రైనేజ్ కూడికపోకుండా శాశ్వతంగా చర్యలు చేపడితే బాగుంటుందని వ్యాపారస్తులు, ప్రజలు, ప్రయాణికులు సూచిస్తున్నారు. దీనిపై ఇరు శాఖల అధికారులు సమన్వయంతో పాలకుల సూచనల ప్రకారం పనిచేస్తే సమయంతో పాటు నిధులు వృధా కాకుండా ఉంటాయని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతికి కూనవరం గ్రామం మునిగింది. గ్రామంలో పోలీస్ స్టేషన్ సైతం గోదావరి వరద ఉధృతికి గురైంది. కూనవరం గ్రామంలో రహదారులు నిండుకున్నాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరికి వరద ఉధృతి తగ్గుముఖం పెడితే గానీ గ్రామంలో శానిటేషన్, క్లోరినేషన్ పై పూర్తి స్థాయి దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా పోలీసు అధికారులు బృందాలుగా ఏర్పడి నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం నానా తంటాలు పడ్డారు. చివరికి ఏలూరు కాలువలో శవమై కనిపించినట్లు తెలిపారు. దీనిపై వివిధ కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడ మండలం గురవేగూడెం గ్రామం నందు తెల్ల మధ్య
చెట్టు కింద స్వయంలో వెలసిన మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు చేయించుకున్నారు. మిథునరావుపాలెంకు చెందిన శ్రీరామ భక్త సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 91,591 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావులు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అదేవిధంగా దేవస్థానం ప్రాంగణంలో, దేవస్థానం మొక్క మండపంలో వివిధ పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు చేయుచున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేయడం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రాకార మండపంలో హనుమాన్ చాలీసా కూడా పారాయణలు జరుగుతున్నాయి. భక్తులు అందరూ కూడా వాహన పూజలు, వివిధ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రం నుంచి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు రాబట్టుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సత్ఫలితాలు ఇచ్చినట్లు మేధావులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి పలు హామీలు లభించాయి. పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు అంశాలను ప్రస్తావించారు. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment
for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. శ్రీనివాసపురం మండలంలో రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన మరియమ్మ అనే నిరుపేద కుటుంబానికి కామవరపుకోట సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు మాట్లాడుతూ మరియమ్మ ఇటీవల కడుపులో గడ్డకు సంబంధించి ఆపరేషన్ చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో చిలక యేసుబాబు అందించిన సమాచారం మేరకు సహాయం చేయడం జరిగిందని తెలిపారు. దాతలు మరియమ్మకు సహాయంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు గోరికల వెంకట్, పండూరి రామసాయి, సౌజన్ సాయి పాల్గొన్నారు. ఈరోజు రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన మరియమ్మ గారు ఇటీవల ఆవిడ కడుపులో చిన్న గడ్డలు ఉండటంతో ఆపరేషన్ చేయించుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మన తమ్ముడు యేసుబాబు మాకు సమాచారం అందజేశారు. మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారికి ఏదో చిరు సహాయంగా బియ్యం అలాగే నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే దాతలు ఇంకా ఎవరైనా ఉంటే వారు పేదరికంలో ఉన్నారు, వారికి మన వంతు సహాయ సహకారాలు అందజేసి ఆవిడ కోలుకునే వరకు కూడా మనం సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఆ భగవంతుడు ఆమె త్వరగా కోలుకునేలాగా చేయాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ కామకోట. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్లో గల సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమంలోకి నీరు వెళ్లడం వలన చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో తలదాచుకున్నారు. ఆశ్రమ నిర్వహణపై సిటీ న్యూస్ వేసిన కథనాలకు దాతలు స్పందించారు. టీడీపీ నాయకులు మంగళవారం స్వచ్ఛంద సంస్థకు వెళ్లారు. వారు పడుతున్న ఇబ్బందులు ఆశ్రమ నిర్వాహకులు జయవర్పు శేఖర్ వివరించారు. దీంతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆశ్రమానికి స్థలం కావాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావుడి కృష్ణకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందించారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి స్థలంతో పాటు బిల్డింగ్ కూడా నిర్మించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థలాన్ని కేటాయిస్తే ఆశ్రమ నిర్మాణానికి టీడీపీ రైతు నాయకులు అల్లూరి రామకృష్ణ 4 లక్షల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, ఏలూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్కుమార్, చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్, చీటిపోయిన ఆంజనేయులు, అప్పికొండ సుబ్బారావు, ఓదర సుబ్బారావు, టి రమణ, గొల్లపూడి రమేష్, సురేంద్ర, వార్డు నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా సాయి స్ఫూర్తి హాస్పిటల్స్ యాజమాన్యం సిబ్బంది 10,000 రూపాయలను ఫోన్ పే ద్వారా అందించినట్లు శేఖర్ తెలిపారు. స్పందిస్తున్న దాతల కృషిని ఆయన అభినందించారు. సీతామహాలక్ష్మి సేవా సంస్థకి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరం కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ నిరుపేదలు, అనాథలు 40-50 మంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా శేఖర్ అనే ఆయన మరి వీళ్ళందరినీ కూడా ఆశ్రమం కల్పించి వీరికి భోజనాలు, టిఫిన్లు, వసతులు ఏర్పాటు చేసి వారి యోగక్షేమాలని చూసుకుంటూ అలాగే వాళ్ళకి ఏమి అనారోగ్యం వచ్చినా సరే హాస్పిటల్ చూపిస్తూ మరి సంస్థను నడుపుతున్నాడు. మరి ఇది బిల్డింగ్, సొంత బిల్డింగ్ కూడా లేకపోవడంలో అద్దె బిల్డింగ్ లో నెలకు 12,000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క సేవా సంస్థను నడుపుతున్నాడు. మరి ఇది అతనికి కూడా చాలా భారంగా ఉంది. మరి ఇతను కూడా కొంత ఆస్తిని కూడా ఈ యొక్క సంస్థ కోసం అమ్ముకోవటం జరిగింది. మరి ఈ యొక్క సంస్థను నడపాలంటే నాకు కూడా కొద్ది కష్టంగా ఉందండి అని చెప్పి అందరికీ కూడా చెప్తాం జరుగుతుంది. మరి ఈ సంస్థలో ఈవేళ ఎంతో కొంత మా 3 పార్టీల తరపున కొంత డొనేషన్ ఏర్పాటు చేస్తా వచ్చాం. మరి ఈ యొక్క సంస్థకి ఒక బిల్డింగ్ ని ఎక్కడో చోట మాకు ఏర్పాటు చేయండి. మరి ఈ యొక్క సంస్థని ఇంకా చేరే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అతను కోరుకోవడం జరిగింది. మరి యొక్క బిల్డింగ్ స్థలాన్ని కూడా మా ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి యొక్క సేవా సంస్థకి మనం ఎక్కడైనా ఏర్పాటు చేయాలని చెప్పి వారి దృష్టిలో పెడతాం. వారు సారి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి చెప్తూ, అలాగే వీళ్ళకి ఆధార్ కార్డులోటి, పెన్షన్లోటి కూడా కొంతమందికి రావట్లేదు. మరి అవి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టిలోని రోషన్ గారికి చెప్పి అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి సందర్భంలో తెలియపరుస్తూ మరి వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా చూసిన వారు ఈ యొక్క సీతామహాలక్ష్మి సంస్థకి మీకు తగినంత డొనేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గరికి రావడం జరిగింది. ఈ గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి ఇవన్నీ కూడా మునిగిపోయి వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసి చెప్పడంలో మరి మా పార్టీ అధ్యక్షులు రావుడి కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వీరు చేస్తున్నట్టు సేవలను ఇవన్నీ చూసి మాకు మనసు చెలించింది. దానికి సంబంధించి వారికి ఏదైనా సరే, ఏ రకంగా అయినా సరే, ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ సహాయం చేయడానికి మా అంతా ముందుకొచ్చారు.
అలాగే వీరు ఇక్కడ ఇది నడుపుతున్నటువంటి శేఖర్ గారు మాకు ప్రభుత్వం ద్వారా స్థలం కేటాయించమని చెప్పి ఆయన అడగటం, మరి మా అధ్యక్షుల వారు ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి వారికి ఏదో రకంగా స్థలం కేటాయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గతంలో వీరు ఏదో స్థలం కొనుక్కుంటాను, దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవ్వమని చెప్పి అడిగారు. అంటే అది 1977 10th క్లాస్ బ్యాచ్ 2 years బ్యాక్ మేము గెట్ టుగెదర్ పెట్టాం. ఆ రోజున మా దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని కూడా ఆ 2 years బ్యాకే వీళ్ళ స్థలం కొనుక్కోవడానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కి ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడ్డాం. తర్వాత మరి ఆయన ఆ స్థలం కొనుక్కోవడం జరగలేదు, ప్రభుత్వం నుంచి కేటాయించమని అడుగుతున్నారు. మా వంతు సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవ్వాలని ఎప్పుడు నాకు నేను చేసేది కలిసి వచ్చి పేదలకి లేని వారికి సహాయం చేసి గుణం ఇవ్వాలని ఈ భగవంతుని కోరి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన ఆలకించాలని భగవంతుని కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి దేవాలయం ఉపాలయంలో వేంచేసుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మంగళవారం పురస్కరించుకుని అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాదం వితరణ చేశారు. శరవణ భవ అంటూ నామస్మరణ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను సమూలంగా రద్దు చేస్తున్నట్లు సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి స్వచ్ఛమైన తెలుగు భాషలో స్పీకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సభలోని వారందరూ స్పీకర్ కు అభినందించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద జనసేన పార్టీ కన్వీనర్ చింతల నాని ఆధ్వర్యంలో సభ్యత్వ వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చింతలపూడి ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య పాల్గొన్నారు. సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యత్వ కార్యక్రమం చేయడం వల్ల పార్టీకి సభ్యత్వం చేసిన వ్యక్తులకు కలిగే ఉపయోగం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ వడవల తాతాజీ మాట్లాడుతూ గతంలో చేయించుకున్న సభ్యులందరూ కూడా రెన్యువల్ చేయించుకుని అలాగే పార్టీ కోసం ఎవరైతే అండగా నిలబడతారో పవన్ కళ్యాణ్ అంటే ఎవరైతే అభిమానిగా ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టీలోకి సభ్యత్వ నమోదు రూపంలో జాయిన్ అవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ వీరు, ఉకుర్తి సీతారాం, తిరుమల శెట్టి రవి, తుమ్మలపల్లి రమణ, కంకిపాటి శ్రీను, దివార్, తీయల ప్రసాద్, వలవల సాయి, కార్తికేయ పాల్గొన్నారు. జనసేన పార్టీలో చేరేటటువంటి సభ్యులందరికీ క్రియాశీలక సభ్యత్వం ఇవ్వటం జరుగుతుంది. సభ్యత్వ రుసుం 500 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. ఈ 500 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ బీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో గాని మన జిల్లాలో గాని చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో కూడా ఈ సభ్యత్వ క్యాంపెయిన్ 10 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఈ సభ్యత్వాన్ని 28వ తారీఖు వరకు చేర్పించడం జరుగుతుంది. మన పట్టణంలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నచ్చి, ఆయన క్రమశిక్షణ నచ్చి, ఆయన సిద్ధాంతాలు నచ్చి అనేక మంది ఈ రోజు జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకు రావటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. అందుకే 28వ తారీఖు వరకు ఈ సభ్యత్వం కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు ప్రధానంగా కొత్తపేటలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ సభ్యత్వ క్యాంపెయిన్ కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో 10 మంది వాలంటీర్లు ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వారి దగ్గర మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకుని జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వాలు పొందుతారని చెప్పి మీ అందరికి కూడా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకనంటే రానున్న కాలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం ముందుకు సాగడానికి ఈ సభ్యత్వం తీసుకొని మనం అందరం కూడా సభ్యులుగా ఈ జనసేన పార్టీలో చేరాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభ్యులు భవిష్యత్తులో అనేక రకాలుగా ముందుకెళ్ళటానికి ఈ సభ్యత్వమే కీలకమవుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుచుతూ జనసేన పార్టీని బలపరచడానికి ఇందులో సభ్యులుగా చేరాలని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమం మన 18 నుంచి స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. 10 మంది వాలంటీర్లు ఉన్నారు. మళ్ళీ వాలంటీర్లకి మరొకసారి మీ శ్రేయోభిలాషిగా నేను చెప్పే కోరిక ఏంటంటే మనకి ఇంకా 4 రోజుల టైం ఉంది. ఇలాంటి విలువైన అవకాశాన్ని మనం మన కార్యకర్తలకి మనం అందజేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన ఈశ్వరయ్య గారు మన మీద పెట్టారు. దయచేసి వాలంటీర్లు అందరూ కూడా ఇంకొక 4 రోజులు దగ్గరలో సభ్యత్వం చేసుకునే సోదరులందరికీ కూడా చిన్న విన్నపం, ఇంకా దగ్గరలో ఉంది లాస్ట్లో చేసుకుందాం అనుకోకండి. వెంటనే రెన్యువల్ చేయించుకున్న వాళ్ళు రెన్యువల్ చేయించుకోండి. అలాగే కొత్తగా సభ్యత్వం నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు నాకు అభిమానం ఉందంటే సరిపోదు. దయచేసి మరొకసారి మా జనసేన పార్టీ తరఫున విన్నవించుకున్నాం. మీరు అభిమానం ఉంటే సరిపోదు, కార్యకర్తగా మారి పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం నాయకత్వాన్ని బలపరిచే విధంగా మన అందరం ముందుకెళ్దాం. ఈ రోజున మా ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచిన మా చింతలపూడి ఇన్ఛార్జ్ అయిన మేకేశ్వర గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇంకొక చిన్న మనవి, చాలా మంది కొంతమంది కట్టుకోలేని ఇబ్బందులు ఉంటారు. కానీ అలాగ అవకాశం ఉండి సభ్యత్వం మేము వివిధ ఆఫీసుల్లో ఉండటం వల్ల మేము చేయకూడదని అనుకున్న వాళ్ళు అలాంటి వ్యక్తులకు సాయం చేయండి. అలాగే మా దాంట్లో కొంతమంది ఏదో నేను చేసుకున్నాను సభ్యత్వం చేసుకున్నాను కాకుండా పార్టీకి అండగుండటం కోసం మన తుమ్మలపల్లి రమణ గారు కానీ, షేక్ వీరు గారు కానీ, చింతల నాని గారు కానీ, దుర్గా ప్రసాద్ కానీ, మస్తాన్ బాయ్ కానీ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా సభ్యత్వం తీసుకుని ఈ జనసేన పార్టీని బలపడుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున పూర్తి కుటుంబ సభ్యులు తీసుకున్న అందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరొకసారి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని రాజకీయ పార్టీ కూడా చేయలేండి మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నందుకు మనం చాలా గర్వపడుతున్నాం. ఇప్పటికే ఎన్ని మాటలు పడ్డామో ఈ రోజున మనం అంత ఆనందం అనుభవిస్తున్నాం. మనం ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి మన అధినాయకుడి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, పెద్దలు ఈశ్వరయ్య గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. జై జనసేన. చిన్న విజ్ఞప్తి, చింతలపూడి నియోజకవర్గంలో సుమారు 60 మంది వాలంటీర్లు ఈ సభ్యత్వాన్ని
చేర్పిస్తా ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటుగా మొత్తం అన్ని పంచాయతీల్లో నియోజకవర్గంలో ఈ సభ్యత్వ క్యాంపెయిన్ జరుగుతుంది. అందుకే ఎక్కడ వారు అక్కడ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. 28వ తారీఖే చివరి తేదీ. ఈ లోపలే ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మన జంగారెడ్డి పట్టణం నుంచి జన సైనికులు, వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి సభ్యత్వాలు తీసుకుని వారి ద్వారా కొంతమందిని జాయిన్ చేసి సభ్యత్వాలు జాయిన్ చేసిన కోరుచు వారికి చేసిన వారందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలంలో పలు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్ రావు కమిటీ సభ్యుల బృందం పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్ జీవరత్నం మాట్లాడుతూ ఎర్రకాలువ ప్రాజెక్టు వరద ప్రభావం వల్ల వచ్చిన నీరుతో 5 రోజుల పాటు నీరు పొలాల్లో నిల్వ ఉండడంతో నాటిన వరి చేను కుళ్లిపోయి పంట నష్టం వాటిల్లిందని, ఇప్పటి వరకు ఎకరానికైన ఖర్చు నారుమల్లు, దమ్ములు, ఊడ్చుట, కూలీల ఖర్చుల నిమిత్తం 14,000 రూపాయలు అయిందని తెలిపారు. పంటలు మునిగిపోయి 5 రోజులు కావస్తున్నా మండల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పొలాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు బూదే బాలయ్య, కె సుబ్బారావు, చంటి, రైతులు కోట నరసింహారావు, పాల రామకృష్ణ, హనుమంత్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితుల నిర్వాసితుల కోసం నిత్యావసర సరుకులను సమీకరించారు. అకాల వర్షాల వల్ల జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో ఉన్నటువంటి వినాయకగుడి ఏరియాలో పంట పొలాల్లో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సిపిఎం పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 2 ప్రజాసంఘ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించి ఇక్కడ ఉన్న రైతుల్ని మంచి చెట్లు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఊడి పూడిచి ఇప్పటికి దాదాపు 10 రోజులు అవుతుంది. అకాల వర్షాల వల్ల ఏదైతే ఎరకాలం రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ పొంగింది, నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు రావడంతో దాదాపు 2-3 రోజుల పాటు నీళ్ళు ఇవ్వడంతో ఈ బాడలన్నీ కులిపోయి ఈ రకంగా కులిపోయి రైతుకి దాదాపు ఎకరానికి అంటే ఊడి పూడిచి దుక్కుని దమ్ము చేసి కూలీలకి మొత్తం ఖర్చులతో సహా 15,000 రూపాయలు 16,000 రూపాయలు పంట నష్టం అయింది. ఇప్పటికీ ఈ పంట నష్టం అంచనా వేయడంలో రెవెన్యూ అధికారులు కానీ, మండల వ్యవసాయ శాఖ అధికారులు కానీ పూర్తిగా విఫలమయ్యారని మేము ఈ రోజు నాడు 50 మంది ప్రజానీకానికి మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు పంట నష్టం వేయండి, పైకి నివేదికలు పంపడానికి చెప్తున్నప్పటికీ కూడా ఈ వ్యవసాయ అధికారులు నిమ్మకి నీరు కారుతున్నారంటే రైతుల్ని చాలా చిన్నచూపు చూస్తున్నారు అనేది మనం ఈ రోజు నాడు ఆలోచించుకోవాలి. ఇప్పటికే రైతు 20 రోజుల నుంచి ఊడ్చి ఇవన్నీ పంట మంచి దశలోకి వచ్చింది. మందు వేసే టైంలో దెబ్బతింటడంతో మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఊడిపోవాలంటే డబ్బులు కూడా లేవు. దాదాపు 15,000 రూపాయలు నష్టపోయారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రెవెన్యూ అధికారులు పర్యటించండి, పంట నష్టం అంచనా వేసి దాదాపు ఎకరానికి 16,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని. నష్టపరిహారమే కాకుండా మళ్ళీ ఎమ్మటనే ఊడ్చుకోవాలంటే వీళ్ళకి నార్మల్ ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి సబ్సిడీకి పురుగు మందులు, విత్తనాలు, అవసరమైతే నారు కూడా సరఫరా చేయాలని రైతుల ద్వారా, అలాగే సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులను మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి ఫ్లడ్ వచ్చింది కాబట్టి దాని తరహాలో కూడా వ్యవసాయ శాఖ అధికారి తిరగాలి, ఆ రకంగా రైతుని ఆదుకోవాలని. లేని పక్షంలో రైతులందరినీ ఐక్యం చేసి ఈ నష్టపరిహారం ఇచ్చే వరకు మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు, ప్రభుత్వాన్ని. ఏలూరు జిల్లా కుట్నూరు ఎరువుపాడులో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదల వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురైపోయింది. దానికి సంబంధించి సూర్యరావు గారిని విషయాలు చెప్పాలని కోరుతున్నాను. గత వారం నుంచి విపరీతమైన వర్షాల రూపంతో 17వ తారీఖు 18వ తారీఖులో కురిసిన విపరీత వర్షాలకి విశాఖపేట మండలంలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు 3 గేట్లలో 1 గేటు లేకపోవడంతో పక్కన గండిపడి ఇక్కడ దాదాపు 5 పంచాయతీ గ్రామాల్లోని 15 గ్రామాలు పూర్తిగా ఆ ఇళ్ళు ఇంట్లో సామాగ్రితో సహా కొట్టుపోవడం అనేది జరిగింది. అదేవిధంగా రెండో పక్క ఇది కొంచెం తగ్గుముఖం ఈ పెదవాగు ప్రాజెక్టు బాధితులు పక్కన ఇబ్బంది పడతా ఉండగానే రెండో పక్క గోదావరి కూడా మళ్ళీ వాళ్ళని ముంచేయడం అనేది జరిగింది. అక్కడ ప్రధానికం అందరూ కూడా ఇప్పుడు అక్కడ దూరంగా ఉన్న చెట్ల మీద మెట్ల మీదకి వెళ్ళి టెంట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పక్కా బిల్డింగుల్లో ప్రభుత్వ భవనాలు అవి ఉన్న వాటిలో ఆహారం అవి పెడతా ఉన్నారు. కానీ నివాస ప్రాంతాలకు ఏర్పాటు చేసుకోవడానికి బాధితులు టార్పాలిన్లు అవి ఏర్పాటు చేయమంటున్నారు. అలాగే ఈలోగా ఉండటానికి వాటికి ఏమి
ఏ రకమైన సదుపాయాలు లేవు కాబట్టి వాళ్ళు కొట్టుకొని బట్టలతో సహా కొట్టుకొని ఆహార ధాన్యాలు లేవు, అన్ని కొట్టుకొని కాబట్టి ఈ వాళ్ళందరినీ ఆదుకునే దానికోసం ప్రభుత్వ పరంగాను అలాగే ఇతర అనేక ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అలాగే రాజకీయ పార్టీలుగా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ విరాళాలు వస్తు రూపంలో కానీ ఏ రకమైన సరుకులు ఉంటే ఆ సరుకులు అందించి వారందరినీ ఆదుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ సిపిఎం పార్టీ ప్రయత్నం మీద మీరందరూ కూడా ఈ విరాళాలు ఇచ్చినందుకు మీతో సిపిఎం పార్టీ జంగారెడ్డి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా విరాళాలు అందించి ఆ వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా కోరుతాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడానికి ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తోందని రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బహుపక్షిక ఏజెన్సీల ద్వారా రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 రూపాయల కోట్లను కేటాయించిందని జంగారెడ్డిగూడెం బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు అన్నారు. నమస్తే, నా పేరు కొప్పాక శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ అధ్యక్షుడు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలాగా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించినందుకు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. బహుళ సాధనాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి డెవలప్ అవడానికి 15,000 కోట్ల రూపాయలు ఈ ఫైనాన్షియల్ సంవత్సరంలో కేటాయించడం, అట్లాగే రాబోయే 4 సంవత్సరాలకి అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయిస్తాము అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్ లో ప్రకటించారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల ఆకాంక్ష, అది జీవధార అని చెప్పి రైతులకు కూడా అది ఉపయోగం. అట్లాగే దేశానికి ఆహార భద్రత కల్పించే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి తప్పకుండా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి పూర్తి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మొదటి నుంచి కట్టుబడి ఉంది. ఇవాళ కూటమి ఘన విజయం సాధించడము, ఆంధ్రప్రదేశ్కి నిధుల వరద ప్రవాహం రావటము, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగాను, రాజకీయ ఆంధ్రగాను, ఆర్థిక ఆంధ్రప్రదేశ్ గాను మళ్ళీ పరుగులు పెడుతుంది. ఉద్యోగాల కల్పనలోను, పరిశ్రమల్లోను, తర్వాత వసతులు, ముఖ్యంగా మంత్రి గారు కూడా చెప్పారు, రోడ్లు, రైల్వేలు, అట్లాగే ఎయిర్ ఫోర్స్ కనెక్టివిటీ అన్నీ కూడా వేగవంతంగా చేస్తామని. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెంది అద్భుతమైనటువంటి పరిపాలనలో, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో శరవేగంగా ముందుకెళ్తుందని ఆకాంక్షిస్తున్నాం. భారత్ మాతాకి. బడ్జెట్ లో రాష్ట్రాన్ని మరోసారి కేంద్రం మోసం చేసిందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక బాగుపడుతుందని ప్రజలు చాలా ఆశగా ఎదురు చూశారని, కానీ నిర్మలా సీతారామన్ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని అభిప్రాయపడ్డారు. నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. రాష్ట్రంలో కూటమిగా ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు చాలా ఆశించారు. రాష్ట్రంలో చాలా రోడ్లు పాడైపోయి ఉన్నాయి, ఈ రోడ్లు బాగు చేస్తారని చెప్పి ఆశించారు. కానీ నిరాశ ఎదురైంది. ఎందుకంటే కేంద్రంలో ఒక్క రాజధానికి తప్ప వేరే దానికి రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, నిర్వాసితులు వారికి పునరావాస డబ్బులు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి కాలేదు, పూర్తి చేస్తామని చెప్పి అన్నారు, కానీ ఈ బడ్జెట్లో పైసా కేటాయించలేదు. అదేవిధంగా రోడ్లు మొత్తం చెడిపోయి ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ రోడ్లు పెద్ద పెద్ద గోతులు పడిపోయి ఉన్నాయి. మేము బాగు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, కానీ బడ్జెట్లో పైసా కేటాయించలేదు. పక్కన బీహార్ రాష్ట్రానికి మాత్రం 22,000 కోట్ల రోడ్లకు కేటాయించారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైసా కేటాయించలేదు. అదేవిధంగా నైట్రేట్, అమ్మోనియం వాటి మీద ట్యాక్సులు 10 నుంచి 15% పెంచారు. దానివల్ల ఎరువుల రేట్లు, పురుగుల మందుల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఆ పెరగడం వల్ల మనం తినే ఆహార పదార్థాల రేట్లు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. ఇది రాష్ట్రానికి వ్యతిరేకమైంది. కేంద్ర బడ్జెట్ మొత్తం ప్రధానికానికి వ్యతిరేకమైందని మేము భావిస్తున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
మంగళవారం ఏలూరు అన్నయ్య భవనంలో కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేవలం 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని అన్నారు. దేశంలో 58% మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాల్సి ఉందని తెలిపారు. దేశంలో రైతులు కోరుకున్న విధంగా రుణమాఫీ, మద్దతు ధరలు, గ్యారంటీ చట్టం వంటి అంశాలు ఈ కేంద్ర బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్ లో ఈ రోజు వ్యవసాయ రంగానికి ఈ నామమాత్ర కేటాయింపులు చేశారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దేశంలో ఇవాళ వ్యవసాయ రంగం 58% మంది ప్రజలకి ఉపాధి కల్పించే రంగంగా ఉన్నది. మరి అట్లాంటి రంగానికి కేటాయింపులు నామమాత్రం చాలా అన్యాయం. కనీసం 10% నిధులైనా సరే కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు రైతాంగం కోరుతున్న విధంగా కేంద్ర బడ్జెట్ లేదు. మొత్తం రైతాంగాన్ని కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది. ఈ రోజు రైతులు రుణమాఫీ కోరుకున్నారు, మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని కోరుకున్నారు. మరి దీనికి ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం చాలా బాధాకరం. ఒకవైపు కార్పొరేటర్ కి పన్ను రాయితీలు ఇస్తూ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రైటర్ పేరుతో మాఫీ చేస్తూ ఇవాళ రైతులకు రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం ఇవాళ అన్నదాతలను మోసగించడం తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అట్లా కొన్ని పరిశోధనల ద్వారా మెరుగైన వంగడాలు తీసుకొస్తామని, ఉత్పాదకత పెంచుతామని, అట్లాగే కూరగాయలు కానీ, నూనె గింజలు కానీ, అట్లాగే ఇతర పంటల అభివృద్ధికి మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఇవాళ ఒక్కసారి మాటలు చెప్పారు. అంటే రైతులకు మాటలు చెప్పారు. వ్యవసాయ కార్పొరేటీకరణకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదన చేస్తా ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని మరింత దివాలా తీసే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ సహకార రంగాన్ని జాతీయ సహకార విధానం తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. ఇవాళ రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార రంగం ఇప్పటికే కేంద్రం తన పరిధిలోకి తీసుకుని ఇవాళ దివాలా తీసే పద్ధతులను అనుసరిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. రెండోది పంటల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి నాబార్డు ద్వారా చేస్తామని చెప్పారు. ఇవాళ ఈ దిగుమతులకు సంబంధించిన సుంకాలు ఎత్తేస్తా ఉన్నారు. ఆయిల్ ఫామ్ సంబంధించి దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల ఆయిల్ ఫామ్ రైతు కనీస ధర రావడం లేదు. అలాగే కొబ్బరి దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల కొబ్బరి రైతులకు కనీస ధరలు రావడం లేదు. అంటే దిగుమతి సుంకాలు ఎత్తేస్తూ కార్పొరేట్ కంపెనీలకి ఉపయోగపడుతూ ఇవాళ రైతాంగాన్ని దివాలా తీసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. అట్లాంటి సరైనది కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. మరి అట్లాంటి ప్రతిపాదనలు లేవు. ఎరువుల సబ్సిడీని తగ్గించారు. ఉపాధి హామీ పథకాన్ని నిధులు పొందబెట్టారు. కాబట్టి దీనివల్ల అన్నదాతలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకునే విధంగా, వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే విధంగా కనీసం కేంద్ర బడ్జెట్ లో 10% నిధులు కేటాయించాలి. రైతులకు రుణాలు మాఫీ చేయాలి. అట్లాగే రైతులకు సంబంధించిన పంటల స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అనుగుణంగా C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ప్రకటించి అమలు చేసే విధంగా మద్దతు ధరలు గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ని రైతులందరూ కూడా నిరసించాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛంద సేవా ఆశ్రమం పై సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన దాతలు, ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ 20,000 రూపాయల వితరణ, ఆర్థిక సహాయం చేసిన టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద డ్రైనేజ్ పూడికతీతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, బాక్స్ కల్వర్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్న పట్టణవాసులు. రాష్ట్రానికి భారీగా నిధులు సమకూర్చిన కేంద్రం, వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ పై ఆరోపణలు చేస్తున్న వామపక్ష పార్టీ. జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీగా సభ్యత్వాల నమోదు, పాల్గొన్న చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, పట్టణ కన్వీనర్ చింతల నాని. సారా తాగిన చిరుతపులి వైరల్ అవుతున్న దృశ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.